హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కస్తూరాస్ హాబీస్. ఈరోజైతే హాలిడే ఉంది అనేసి ఫ్యామిలీ అంతా కలిసి ఒక ప్లేస్కి అయితే వెళ్తున్నాం. సో ఇక్కడైతే మనకి ఎప్పుడూ బిజీ లైఫే, టైమే ఉండదు అస్సలు. పిల్లలు స్కూల్లో, కాలేజు, హస్బెండ్స్ బిజినెస్, అది ఇది పని. అండ్ మనకి ఇంట్లో కూడా హౌస్ వైఫ్స్కి ఏమంటే ఇప్పుడు వండు కడుగు ఇవే బోరింగ్ లైఫ్లో కదా. అప్పుడప్పుడు ఇలా బయటికి సరదాగా ఫ్యామిలీతో వెళ్తే బాగుంటుంది. సో అలాగే ఈరోజు కూడా మేము షార్ట్ ట్రిప్ లాగా వెళ్తున్నాం అన్నమాట. సో ఇక్కడైతే వెదర్ చాలా చల్లగా అండ్ ప్లెజెంట్గా ఉందన్నమాట. సో ఇట్లా వాటర్ ప్లేసెస్ అంటే నాకు చాలా ఇష్టం. సో పిల్లలు అప్పుడప్పుడు ఇలాంటి ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేసి నాకు చెప్తూ ఉంటారనమాట, మమ్మీ ఇక్కడ బాగుంది, అలా బాగుంది అనేసి. సో నేనైతే నా వాటర్ ఉంది అంటేనే వస్తానని చెప్పి ఇలా వాటర్ ఉన్న ప్లేసే మోస్ట్లీ సెలెక్ట్ చేసుకుంటాను అనమాట. సో ఇక్కడ అందరూ వచ్చాము. ఇది ఏ అట్మాస్ఫియర్ అయితే చాలా ప్లెజెంట్గా ఉంది. అండ్ కొంచెం కొంచెం వర్షం కూడా పడుతూ ఉండే అండ్ చల్లగా చాలా బాగుండే అనమాట. సో మీరు కూడా ఫ్యామిలీస్తో అప్పుడప్పుడు ఇలా ఎంజాయ్ చేయండి. అండ్ ఇక్కడైతే వాటర్ చూడడానికి ఒక ఆనందం అన్నమాట. ఆ ఎయిర్ సౌండ్కి ఆ అలలు అలా వస్తూ ఉంటే అది ఒక సౌండ్. అండ్ ఈ అట్మాస్ఫియర్ చాలా చల్లగా వర్షం పడుతూ లైట్గా చాలా బాగుండే. అండ్ ఇక్కడైతే వాటర్ చూస్తే మనకి అస్సలు టైం స్పెండ్ ఎలా అవుతుంది అనేది తెలిసేది. సో అలా ఎంజాయ్ చేస్తూ ఇక మా హస్బెండ్ అయితే బిజీగా బయటికే రానంటారు అస్సలు. సో వాళ్ళని బలవంతంగా ఈరోజు పిలుచుకొచ్చామన్నమాట, నేను పిల్లలు. అండ్ ఈ ప్లేస్ చూసాక ఇంకో ప్లేస్కి అయితే వెళ్తున్నాం అనమాట. అదైతే హిల్ వ్యూ ఉన్న ప్లేస్ అనమాట. సో చాలా బాగుంటుంది. పిల్లలు అయితే ఫ్రెండ్స్ చేతిలో అలా వస్తూ ఉంటారు కదా, వాళ్ళకైతే ఒక ఐడియా ఉండి మమ్మీ ఈ ప్లేస్ బాగుంది అని నన్నైతే తీసుకెళ్తున్నారు అనమాట. ఇదైతే రోడ్ కొంచెం చిన్నది అండ్ కర్వ్స్ చాలా ఉండే అనమాట. సో అలా అనేసి సైడ్లో ఏది సేఫ్టీ వాల్స్ కూడా లేదు. సో అలా అనేసి స్లోగా వెళ్ళామన్నమాట మనం కార్లో, ఎందుకంటే కర్వ్స్ చాలా ఉన్నాయి. అండ్ ఇప్పుడు వెదర్ వేరే, వాటర్ ఉంటుంది కదా, స్కిడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ టూ వీలర్స్లో చాలామంది వస్తారనమాట, కపుల్స్, ఫ్రెండ్స్ అలా అనమాట. సో ఇలా అయితే మేము వెళ్తూ ఉన్నాము. వెదర్ అయితే చాలా బాగుంది అండ్ ప్లేస్ కూడా చాలా బాగుంది. ఇదేమంటే హిల్ వ్యూ కాబట్టి మనం కొంచెం కొండపైకి ఎక్కినట్లు ఉంటుంది రోడ్స్ అనమాట. అండ్ కర్వ్స్ కూడా చాలా ఉన్నాయి. సో కేర్ఫుల్గా వెళ్ళాలి. అలాగే స్లోగా అయితే వెళ్తున్నాం మేము, ఎందుకంటే టూ వీలర్స్ వస్తూ ఉంటారు, ఈ కర్వ్స్లో వాళ్ళు స్పీడ్గా వస్తూ ఉంటారు. అది కొంచెం డేంజరస్సే కదా. సో అందుకనేసి స్లోగానే వెళ్తున్నాము. అండ్ నేచర్ని కూడా ఎంజాయ్ చేసినట్లు ఉంటుంది అనేసి. సో వ్యూ అయితే ఇది చాలా అంటే చాలా బాగుంది. నేనైతే ఫస్ట్ టైం ఇలాంటి వ్యూ ఎక్స్పీరియన్స్ చేస్తున్నా. అండ్ ఫోటోషూట్స్ అలాంటి దానికైతే మస్తు ప్లేస్ అంటాను నేనైతే. అండ్ ఎప్పుడో ఒకసారి ఇలాంటి ప్లేసెస్ కూడా చూడాలి. ఎప్పుడు మన బిజీ షెడ్యూల్లో వర్క్ అయితే ఉంటుంది. సో అప్పుడప్పుడు ఇలాంటివి కూడా చూస్తూ ఉండాలి. ఇక్కడి నుంచి కింద ఊరైతే ఎలా కనిపిస్తుందో చూడండి. అండ్ వెదర్ అయితే చాలా బాగుండే. అండ్ రెయిన్ కూడా అప్పుడప్పుడు పడుతూ కొంచెం ఎండ తగులుతూ వ్యూ డే అయితే చాలా ఎంజాయ్ చేసాము. అండ్ మనం ఎంజాయ్ చేసి ఇంటికి వెళ్ళే కొద్దీ లేట్ అయిపోయింది. సో ఇదన్నమాట మా వన్ డే షార్ట్ ట్రిప్. సో మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసేది మర్చిపోకండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్డ్. బాయ్.